నమస్తే, వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాళహస్తి పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆలం సుమిత 1998 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో ప్రస్తావన ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం కూటమి పరిపాలనలో 20వ వార్డు నందు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆలం సుమతి శ్రీకాళహస్తి 20వ వార్డు నందు వాటర్ ట్యాంక్ కనెక్షన్లు 4 ఇప్పించారు. వార్డు నందు డ్రైనేజీ శుభ్రం చేశారు. బొజ్జల బృద్దమ్మ గారిచే 20వ వార్డు నందు చెట్లు నాటడం జరిగింది. రోడ్డు మరమ్మతులు నిర్వహించారు. కొత్తగా ఒక బోర్ వేయడం జరిగింది. అలాగే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు 3 నెలల వ్యవధి కాలంలోనే శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి వైభవంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని తెలియజేశారు. అనంతరం ప్రస్తుత కూటమి పాలన గురించి, శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి గురించి శ్రీకాళహస్తి పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆలం సుమతి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసుకుంటూ మహిళలందరం సంతోషాలు వ్యక్తం చేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయాలని అందరం నిర్ణయించుకున్నాము. ఇది బొజ్జల రిషితమ్మ గారు, బొజ్జల బృందమ్మ గారు ఆదేశాల మేరకు మేము చేయాలని అనుకుంటున్నాం. నేను ఒక మహిళా అధ్యక్షురాలుగా పార్టీ ఆదేశాల మేరకు, బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రిషితమ్మ చెప్పడం వల్ల మేము ప్రతి ఇంటికి వెళ్ళి మహాశక్తి ప్రోగ్రాం జరపడం జరిగింది. ప్రతి ఇంటికి అది ప్రతి తల్లికి 1500, ప్రతి బిడ్డకి 15,000 అని ఇలా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షను, ఇలా చెప్పిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చడంలో ముందడుగు వేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపి చాలా ఆనందదాయకమైంది ప్రజలకు. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా 1,20,000 మందికి పసుపు కుంకాలు టెంపుల్ ద్వారా ప్రొవైడ్ చేయడం చాలా ఆనందకరంగా మహిళలందరూ సంతోషం. ఇంకొకటి, ఎక్కడ శివరాత్రికి 50 రూపాయల టికెట్ని వద్దు 200 పెట్టి వివిఐపీల కన్నా కూడా ముఖ్యంగా సాధారణ భక్తులకి మహాశివరాత్రికి దర్శనం 20 నిమిషాల్లో దర్శన భాగ్యం కల్పించడం చాలా ఆనందదాయకందని ప్రజలు చాలామంది బాగా ఉందనేసి బాగా ఇచ్చారు ఫీడ్బ్యాక్. ఏంటంటే, శివరాత్రే కాకుండా ఈ గుంతలు పడిన రోడ్లు కానీ ఇంకొకటి కానీ ఏదైనా కానీ చెప్పడం మెయిన్. ఇంకొకటి, రోడ్లన్నీ మరమ్మతులు ఒక్క నెలలో టౌన్ మొత్తం గుంటలు ఉన్నవన్నీ ప్యాచ్ వర్క్ చేయించారు. ఇంకొకటి ఏంటంటే, హాస్టల్లన్నీ అన్నీ పాడుపడిపోయి బాత్రూములు ఇవన్నీ గలీజ్గా ఉంటాయి. తన సొంత నిర్ణయం, సొంత డబ్బులు పెట్టి ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా చేయించారని ఇంతకుముందు 5 స్కూళ్ళు 5 హాస్టల్స్ చేయించారు. అలానే ఇంకొక విషయానికి వస్తే, ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి నిర్ణయం తీసుకున్న వెంటనే పని అవ్వాలనేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, చేయించడం, ఇలా చాలా ఆనందపడుతున్నారు ఆఫీసర్లు కూడా. ఇలా లేదు, మమ్మల్ని పని చేయిస్తూ, మమ్మల్ని మెప్పిస్తూ, మమ్మల్ని ఇది చేయిస్తూ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యే గారి భార్య అయిన రిషితమ్మ గారు చాలా ముందుకి ప్రజలని ఏం కావాలి, ఒక స్కూల్ ఫీజులు అయితేమి, ఒక హాస్టల్స్ అయితేమి, ఒక టెంపుల్ అయితేమి అన్నీ ఎక్కడికక్కడ ఏ ప్రాబ్లం రాకుండా నిరంతరం శ్రమిస్తూ ఇప్పుడు కూడా అదే సేవల ముందుకు నడుస్తున్నారు. పెద్ద ఆమె బృందమ్మ గారు మహిళలకి పసుపు కుంకాలు ఇవ్వాలని, ఆమె ఈ విధంగా అందరూ సంతోషపడాలని, శివరాత్రి జరిపితే మనం ఉండకూడదు, ముందు భక్తులు ఉండాలని, తదే విధంగా ప్రతి నిర్ణయం వాళ్ళందరూ ఈవో గారికి చెప్పి ఈ విధంగా జరగాలి. సామాన్య భక్తులకు ఖచ్చితంగా ముందు దర్శనం 20 నిమిషాల్లో వాళ్ళకి దర్శనం అవ్వాలని జరిపించడం జరిగింది. థ్యాంక్ యూ. అదే ఒక నిమిషం.